సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం 2.0 మన గవర్నమెంట్ శ్రీ గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా తల్లిదండ్రులు టీచర్స్ మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో తెలుసుకోవాలని సంవత్సరానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మనమందరూ ఖచ్చితంగా మన పిల్లలు చదువుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి అందరికీ ఉపయోగపడుతుంది. దీంతో పాటు మన పిల్లలకి ఏమైనా సరిగా టీచర్లు కానీ విద్య చెప్పలేదా అది కూడా మనం అందరూ కనుక్కోవచ్చు, తెలుసుకొని మన పిల్లలు సరిగా వస్తున్నారా లేదా బడికి మనమందరూ ఆ విషయాన్ని కూడా గమనించుకోవాలా. కొంతమంది నేను రోజు పోతున్నప్పుడు చూస్తుంటాను, మన ఊరు పిల్లలు సార్ ఏ ఊరు పిల్లలు తెలీదు, లక్ష్మణ్ గుడి దగ్గరే కూర్చొని ఉంటున్నారు సార్ 10-20 మంది. ఆ తల్లిదండ్రులకు ఏం తెలుస్తుంది, వాళ్ళు పొలాలకు వెళ్తారు. కొద్దిగా మీరు టీచర్లు కానీ కొద్దిగా చూసుకొని కొద్దిగా సీనియర్ 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు వాళ్ళు ఏం పాపం టీచర్లు ఎవరైనా సరే బడికి పోతారు అనుకుంటారు, వాళ్ళకి ఏం తెలుసు సార్. కొద్దిగా మీరందరూ టీచర్లు కానీ ఉపాధ్యాయులు అందరూ కానీ అక్కడ సార్ రోడ్డు సైడ్ అందరూ నేను రోజు చూసుకుంటూ పోతున్నాను. కొద్దిగా మీరందరూ కూడా దాని మీద చర్య తీసుకుని కొద్దిగా, ఎందుకంటే పోయినసారి మన 120 మందిలో 40 మంది మాత్రమే ఫస్ట్ పాస్ అయినారు, తర్వాత 2వ తూరే మిగతా వాళ్ళందరూ పాస్ అయినారు. అది సార్ చర్య తీసుకొని మరొకసారి చదువు చెప్తేనే పాస్ అయినారు. ఉత్త 40% ఎక్కడ పాస్ కాలేదు స్కూల్లోనా. దయచేసి మీరందరూ తల్లిదండ్రులు కూడా 9వ తరగతి 10వ తరగతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొద్దిగా ఒకసారి ఇంటి దగ్గర చదువుతున్నారా లేదా, లేకపోతే సార్ నంబర్ తీసుకొని మీకు వచ్చే కాకుంటే కూడా ఫోన్ చేసి మా పిల్లలు వస్తున్నారా లేదా అని కూడా మీరు కనుక్కోవాలని తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా. తర్వాత గవర్నమెంట్ ఇంకా కొత్త కార్యక్రమం తీసుకొస్తుంది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి 3 రోజులు ఎవరు బడికి పిల్లలు రాలేదంటే టీచర్సే కాల్ చేసి ఎందుకు రాలేదు ఎందుకు పంపలేదని అడిగే ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి మన గౌరవనీయులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అమలు చేస్తున్నారు. దయచేసి మనం అందరూ కోఆపరేషన్ చేసి మన పిల్లల్ని భవిష్యత్తుని మంచిగా రూపుదిద్దుకోవాలని, అలాగే ఉపాధ్యాయులందరికీ మా స్కూల్ తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ మంచి టీచింగ్ బోధించి మా పిల్లలు కానీ మీ పిల్లలు అనుకొని మంచి విద్యా బోధన చేసి మంచి నడిపించండి. తర్వాత మనం టీచర్లు కొట్టినా కానీ మనం అందరూ వచ్చి బెదిరిస్తుంటాం స్కూల్కి వచ్చి, నా కొడుకు ఒక్కడే ఏంటి కొట్టినా నన్ను బాగా పెంచుతున్నారని చెప్తుంటాం. కానీ అట్లా చెప్పడం వల్ల వాళ్ళు కొట్టరు, వాళ్ళకి రూల్స్ లేవు, కొట్టితే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. వాళ్ళు అందుకే మాకేం వచ్చేదే ఫోన్లే అంటారు. అప్పుడు ఎవరు భవిష్యత్తు నాశనం అవుతుంది మన పిల్లలది. దయచేసి మీరు అందరూ కూడా టీచర్లకి అందరూ కోఆపరేషన్ చేసి మనము మన స్కూల్ని మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ నా యొక్క నమస్కారాలు.